రాజ్యాభిషేక సన్నాహము వశిష్ఠ రామ సంవాదం. శ్రీ మహాదేవుడు ఇట్టను. ఒకనాడు ఏకాంతమున కూర్చుండిన దశరథ మహారాజు తన కులగురువు వశిష్ఠుని సాదరముగా పిలువనంపి ఇట్లను, గురుదేవా, పురవాసులు, వేద పండితులు, పెద్దలు, మంత్రివర్యులు మొదలైన వారు శ్రీరాముని మిక్కిలి శ్లాఘించుతూ ఉన్నారు. మునివరా, నేను వృద్ధుడనైతిని కనుక సర్వగుణ సంపన్నుడు, రాజీవనేత్రుడు, నా జ్యేష్ఠపుత్రుడు రాముని రాజ్యాభిషిక్తునిగా చేయుటకు నా మనస్సు తహతహలాడుతున్నది. రేపటి దినముననే రాముని రాజ్యాభిషిక్తుని చేసేదను. అనుమతిప్పుడు. మునివర్య, అభిషేక సామగ్రిని సిద్ధపరపుడు. రామునికి ఈ వార్త తెలియజేయుడు. సుమంత్రుని పిలిచి, రేపటి ఉదయమే రాముని యువరాజుగా అభిషేకించుచున్నాను. నగరము 4 అంకల నానావర్ణ పతాకములతో అలంకరింపబడుగాక. బంగారముతో ముత్యములు పొదగబడిన అత్యద్భుత ద్వారములు శోభిలుగాక. అంతేకాక వశిష్ఠ మహర్షి ఆజ్ఞాపించినవన్నీయును నెరవేర్చబడుగాక. సుమంత్రుడు హర్షముతో అట్లే అని పలికి, మునివర్ని నేనేమి చేయవలయోనని అడిగాను. మా తేజస్వి జ్ఞానంలో శ్రేష్ఠుడు వశిష్ఠుడు ఇట్లు చెప్పాను. రేపు ప్రాతకాలంన మధ్య ద్వారం కూడా సువర్ణభూషాలంకృతులైన 16 కన్యలు నిలవబడి ఉండవలను. సువర్ణముతో రత్నములతో అలంకరింపబడి ఐరావతకుల ముందు పుట్టిన 4 దంతములుగా ఏనుగు ఒకటి తీసుకుని రాబడు కాక. సకల తీర్థముల నుండి జలభరితములైన వేల సువర్ణ కలశములను తిప్పింపబడుగాక. ఇంకను ఇతర నృత్య గీతాధికములు, గాయకులు, వేణువు మొదలైన వాద్యకోవిదులు మొదలైన ఏర్పాట్లు జరుగుగాక. చతురంగ బలములు, ఆయుధములు ధరించి వెలుపల నిలిచి జరుగుగాక. నగరమును దలి దేవళములు అన్నిటిలో నానా విధములు నైవేద్యములతో పూజాధికములు జరపబడుగాక. రాజులందరూ వేరువేరు కానుకలతో వేగమే ఒత్తురుగాక. మంత్రివర్యుడైన సుమంత్రునికి ఈ విధముగా ఆజ్ఞనిచ్చి వశిష్ఠ మహర్షి రథారూఢై స్వయముగా శ్రీరాముని సుందర మందిరంలోకి బయలుదేరాడు. శ్రీరాముని భవనమున 3 కక్షలు దాటి రథం నుండి దిగి నిరాటంకంగా లోనికెగిన కులగురు అయిన కారణం చేత తన గురువు స్వయంగా విచ్చేసినే తెలుసుకున్న శ్రీరాముడు ఆ వెంటనే చేతులు జోడించుతూ ఎదురేగి ఆహ్వానించి భక్తిపూర్వకంగా దండ ప్రణామములు ఆచరించింది. జానకీదేవి స్వర్ణపాత్రమున జలము కొని రాగా గురువారిని రత్నసింహాసనపై ఆసీనులు చేసి అతని పాదము శ్రద్ధాభక్తులతో కడిగి పిమ్మట రాఘవుడు సీతతో సహా ఆ తీర్థమును శిరమును ధరించి మీ పాదతీర్థము శిరమును ధరించడచే నేను ధన్యుడనైతిని అని పలికిన. వశిష్ఠుడు మందహాసవతనముతో, రామా, నీ పాదతీర్థము శిరమును దాచి శంకరుడు ధన్యుడయ్యను. నా తండ్రి బ్రహ్మయు నీ పాదతీర్థమును సేవించే పాపమును తొలగించుకును. ఈనాడు కేవలము గురువుతో ఎట్లు వ్యవహరింపవలను లోకమునకు ఉపదేశించుటకే నీవు ఈ రీతి సంభాషిస్తున్నావు. నీవు లక్ష్మీదేవితో భూమిలో అవతరించిన విష్ణుడవని నేను బాగుగా ఎరుగుదును. రాఘవ, దేవతల కార్యం నెరవేర్చుటకు, భక్తుల భక్తిని ఫలింపజేయుటకు, రావణుని సంహరించుటకు నీవు అవతరించితని నేను ఎరుగుదును. అయినను దేవకార్యం సిద్ధించుట కొరకే నేను ఈ రహస్యం ఇప్పుడు బహిర్గతం చేయను. రఘునందన, మాయను ఆశ్రయించి నీవు అన్ని కార్యములు చేస్తున్నావు. దానికి అనుగుణముగా నీవు శిష్యుడవు, నేను గురుడును అను ఈ సంబంధములకు అనుకూలంగా వ్యవహరించదను. కానీ దేవా, నీవు గురువులకు గురుడవు, పితృణములకు పితామహుడు, నీవు అంతర్యామివి, పురోహిత వృత్తి గాఢనీయమనియు అతని జీవిక దూషితమనియు నేను ఎరుగుదును. అయినను బ్రహ్మదేవుడు పూర్వం ఇక్ష్వాకు కులమందు పరమాత్మ రామునిగా అవతరించునని నాకు తెలిపిండెను. అందువలన రామా, నీతో గురు శిష్య సంబంధం కలుగు కోరికతో ఈ ఆచార్యత్వం స్వీకరించదు. రఘునందన, నేటికి నా కోరిక నెరవేరినది. నీవు గురు రుణ విముక్తుడవు కాగోరదవేని నీ అధీనమందుండు సర్వలోక విమోహనీయకు మహామాయ నన్ను మోహింపజేయకుండానట్లు కావింపు. రఘునాయక, ప్రసంగవశములనే ఈ విషయం తెలిపితి. ఈ రహస్యములను మరలా నేను ఎచ్చటను పలకబోను. రాఘవ, దశరథ మహారాజు రేపు నీకు రాజ్యాభిషేకం చేయబోతున్నారని వార్త నీకెరిగించుటకై నేను పంపబడితి. నేడు నీవు సీతాసమేతుడవై విద్యుక్తముగా ఉపవసించి శుచివై ఇంద్రియ నిగ్రహపూర్వకంగా నేలపై నిద్రించును. నేను ఇక రాజసన్నిధికి వెళ్ళుచున్నాను. రేపటి ఉదయం నీవు వెడలగలవు. వెడలున్నది సమ్ముఖమునకు తదుపరి వనవాసమునకని శ్లేష. ఈ విధంగా పలికి రాజపురోహితులకు వశిష్ఠుడు
రథము నదిలోహించి శీఘ్రంగా వెళ్ళిపోయింది. అప్పుడు శ్రీరామచంద్రుడు లక్ష్మణుని చూచి చిరునవ్వుతో, సుమిత్రానందన, రేపు నాకు యువరాజ పట్టాభిషేకం జరగనున్నది. నేను ఆ పదవిందు కేవలము నిమిత్త మాత్రులుగా ఉందును. అందు కర్తవు భక్తవు రెండూ నీవే. ఏలైనా నాకు బహిప్రాణం నీవే. ఇందుకు విశేషంగా ఆలోచింప పనిలేదు. ఇట్లు చెప్పిన తరువాత వశిష్ఠుడు చెప్పిన రీతిని శ్రీరాముడు ఆచరించాడు. వశిష్ఠుడు శ్రీరాముని వద్ద నుండి దశరథ మహారాజు వద్దకు వెళ్ళి తాను చెప్పిన శ్రీరాములకు చెప్పింది అంతా శ్రీరాము తెలియజేయ సమయంలో వెళ్ళి శ్రీరాము చెప్పిందంతా తాను చెప్తున్నట్టు దశరథ మహారాజు చెప్తున్న విషయంలో చెప్తున్నప్పుడు తెలియ సమయంలో ఎవరో ఒక పురుషుడు ఆ మాటలను విని నగరమంతటా వెల్లడి చేసింది. అదేవిధంగా రాముని తల్లి కౌసల్య సుమిత్రాదేవికి కూడా ఈ విషయం తెలిపాను. ఈ వార్త ఆ తల్లులకు అత్యంత ఆనందమును కలిగించింది. కౌసల్యాదేవి అభీష్ట సిద్ధికి లక్ష్మీదేవిని దుర్గాదేవిని పూజించెను. శుభం. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.